ఓకే. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇంకో ముఖ్యమైన ఘట్టం పోస్ట్ బ్యాలెట్. ఈ పోస్ట్ బ్యాలెట్ అన్నది ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి, అలాగే అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బందికి, కొన్ని ఇతర వర్గాల వారికి అందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వటం జరిగింది. సో అందులో ఎవరెవరికి ఏ రోజున ఎక్కడ పోస్ట్ బ్యాలెట్ అన్నది పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని 5, 6, 7 తేదీల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మే 5, 6, 7 తారీఖుల్లో పల్నాడు జిల్లాలో పోస్ట్ బ్యాలెట్ 1995 మందికి అరేంజ్ చేయడం జరిగింది. అందులో ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళు 2513 మంది ఉన్నారు. అయితే దీనికి ఏ విధంగా ప్లాన్ చేసామంటే, ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లోనే జరపడానికి ప్లాన్ చేశాము. సో మనకున్న 7 నియోజకవర్గాల్లోనూ ఈ 7 నియోజకవర్గాల్లో ఒక సెంటర్ ఐడెంటిఫై చేసి అక్కడే పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదకూరపాడు, చిలకలూరుపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం, నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేట, సత్తెనపల్లికి సంబంధించి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ సత్తెనపల్లి, వినుకొండ లయోలా పాఠశాల వినుకొండ, గురజాల ప్రభుత్వ జూనియర్ కళాశాల గురజాల, మాచర్ల జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మాచర్ల. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లోనూ మనం పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ మనం పెట్టినప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ ఈ క్రౌడ్ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసే ప్రక్రియ కోసం మనకున్న పోస్టల్ బ్యాలెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలుగా విభజించి, కేటగిరీస్గా విభజించి వాళ్ళందరికీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క రోజున ఒక్కొక్క కేటగిరీకి ప్లాన్ చేయడం జరిగింది. అందులో మే 5వ తారీఖున ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ కూడా సండే మే 5వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. మే 6వ తారీఖున పోలీస్ సిబ్బందికి, ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలోకి వచ్చిన పోలీస్ సిబ్బంది, అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా వారికి, అలాగే పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటర్గా నమోదైన వాళ్ళు, అదర్ డిస్ట్రిక్ట్ ఓటర్స్ అందరికీ కూడా 6వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. 7వ తారీఖున ఇతర అత్యవసర సర్వీసెస్లు అంటే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ రోజున అత్యవసర సేవల్లో ఉండి ఓటు వేయటానికి వాళ్ళకి ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళు కూడా మన పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా 7వ తారీఖునే. వీరితో పాటు ఆ రోజున చాలామంది వెహికల్స్ మనం ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఆ వెహికల్స్లో ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. సో వాళ్ళ దగ్గర కూడా ఫామ్ 12 తీసుకోవడం జరిగింది. ఈ డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ, అలాగే కొన్ని పోలీస్ స్టేషన్లో వీడియోగ్రఫీ అన్నది జరుగుతుంది. సో ఈ వీడియోగ్రాఫర్స్కి ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వీరందరికీ కూడా 7వ తారీఖున పెట్టడం జరిగింది అన్నమాట, ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ గమనించి 5, 6, 7 తారీఖుల్లో ఏ కేటగిరీస్కి ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ పెట్టామో ఆ పోస్టల్ బ్యాలెట్ని అందరూ పీఓస్, ఏపీఓస్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్, పోలీస్ పర్సనల్, అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ ఓటర్స్, అలాగే ఇతర అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఎసెన్షియల్ సర్వీసెస్, వీడియోగ్రాఫర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ ఎవరెవరైతే ఈ పోలింగ్ ప్రక్రియలో అలాగే కలెక్టరేట్ స్టాఫ్ కావచ్చు, ఎవరెవరైతే ఈ పోస్టల్ బ్యాలెట్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 5, 6, 7 తేదీల్లోనూ వినియోగించుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, 5వ తారీఖున పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్, 6వ తారీఖున పోలీస్ పర్సనల్, అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ ఓటర్స్కి, 7వ తారీఖున ఇతర ఎసెన్షియల్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వారికి, అలాగే వీడియోగ్రాఫర్స్, డ్రైవర్స్, సో వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే అంటే 5వ తారీఖున ఎవరైనా మిస్ అయితే ఇంకా ఆ రోజు తప్ప మళ్ళీ మేము ఓటు వేయటానికి కుదరదా అని అంటే అటువంటి అపోహలు ఏం అవసరం లేదు. ఇది మన కన్వీనియన్స్ కోసం అక్కడ ఈ క్రౌడ్ అన్నది ఒక ఈజీగా మానిటరింగ్ చేయటం కోసం, మేనేజ్ చేయటం కోసం మనం ఈ కేటగిరీస్గా పెట్టి పోస్టల్ బ్యాలెట్ పెట్టడం జరిగింది. ఆ రోజున ఎవరికైనా వీలు పడని
సమయంలో ఈ 5, 6, 7 తేదీల్లో ఏ తేదీనైనా సరే మీరు వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు. కానీ ఇతర జిల్లాలకు చెందిన ఓటర్లు మాత్రం 6వ తారీఖున వస్తేనే, ఎందుకంటే ఇది అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బ్యాలెట్ కూడా పెట్టాలి కాబట్టి 6వ తారీఖున మాత్రమే వాళ్ళు రావాల్సి ఉంటుంది. 6ని కానీ మిస్ అయితే అక్కడ R1 కన్సల్ట్ చేస్తే 7వ తారీఖున కూడా అటువంటి వారికి ఏదైనా అక్కడ వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. సో అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్లో ఎవరికెవరికైతే అర్హత ఉందో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ 5, 6, 7 తారీఖులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి. ఇన్ కేస్ ఏ పరిస్థితుల్లోనే మిస్ అయినా సరే దానికి మళ్ళీ ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ చేయాలన్నది మేము చెప్పడం జరుగుతుంది. కానీ అటువంటి సిచ్యువేషన్ మన జిల్లాలో రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అందువల్ల ఈ పోలింగ్ పర్సనల్కి, మైక్రో అబ్జర్వర్స్కి, అలాగే పోలీస్ పర్సనల్, ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు, డ్రైవర్స్, వీడియోగ్రాఫర్స్, క్లీనర్స్, ఇతర స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ 5, 6, 7 తేదీల్లో ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని ఉపయోగించుకోండి. అలాగే క్యాండిడేట్స్ అందరూ కూడా ఫామ్ 10లో వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ని నియమించుకోవాలి. అది ఆర్ఓస్ని కన్సల్ట్ చేసి అక్కడ మీ పోలింగ్ ఏజెంట్స్ని కూడా పెట్టుకోవాలి. సో ఈ పోస్టల్ బ్యాలెట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఒక పగడ్బందీ వాతావరణంలో జరుగుతుంది. ఒక్కొక్కరు కూడా 2 నుంచి 3 బూత్స్ ఈ ఇందాక నేను చెప్పిన ఆ ప్లేసులు ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా చైర్స్ కానీ, షామియానా కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్సైడ్ ఏవైతే ఇది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి కొంచెం ప్రక్రియ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓస్ అందరూ ఉంటారు. వీరితో పాటు గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇస్తారో ఆ పేపర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ మాత్రం